ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల మీద చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సార్, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతుక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా విడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి పిల్ల పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేశారు, పోనీ బతకండి, పోనీ ఇనికనిచ్చేదే ఇంకొనికనిచ్చేదే, పోనీ బతకని అని ఆయనకి అంటగట్టిన వాళ్ళు అందరూ వచ్చి ఈ పిల్లలు ఎత్తుకున్నాడనే చెప్తాం మేము. నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తానని వాళ్ళ తల్లి అంటే ఇంట్లోనే కదా, ఇంట్లోనే తీసుకున్న సంవత్సరం సారు. వైష్ణవి భర్త హరిబాబు ఆమెను కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపేశాడు. హరిబాబు మరియు వైష్ణవి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని, అయితే ఈ మహానుభావుడు చేసిన పని ఇంకొకటి ఉంది. ఆ అమ్మాయి లేకపోతే నేను చనిపోతానని చెప్పేసి పురుగుల మందు కూడా తాగాడని. ప్రస్తుతం ఆ అమ్మాయి 5 నెలల గర్భిణి. అంత పిచ్చిగా ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉండేది వదిలేసి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రస్తుతం హరిబాబు అయితే పోలీసులకు లొంగిపోయాడు. మరియు పోలీస్ విచారణలో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి యూట్యూబ్ వీడియోలు తీయడం నాకు ఇష్టం లేదని చెప్పి, ఈ గొడవలన్నిటికీ కారణం యూట్యూబ్ వీడియోలు అని కూడా తెలియజేశాడు. అయితే దీనిపైన స్పందించిన వైష్ణవి అమ్మగారు చెప్పడం ఏంటంటే, మా అమ్మాయికి తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్నందుకు, దాన్ని వైష్ణవి ప్రశ్నించినందుకే ఈ గొడవ జరిగింది, ఈ హత్య జరిగిందని వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.